అండి అందరికి నేను గీత. వెల్కమ్ టు విక్రమ్ మనీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట. అంటే నిన్నటి బ్లాగ్. సో ఎప్పుడు న్యూస్ పెట్టేటప్పటికి ఈ రోజు అయితే అయిపోయింది. సో ఇంకా నిన్న బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేటప్పటికి రాగి దోశలు అయితే వేసాను. సో రాగి దోశల్లోకి చట్నీ అయితే చేయలేదు. డైలీ పల్లి చట్నీ చేస్తున్నాను కదా. సో ఈ రోజు ఇంకా చట్నీ అయితే చేయలేదన్నమాట. నిన్న బీరకాయ చట్నీ చేసుకున్నాము రైస్ లో అని చెప్పేసి. సో బీరకాయ చట్నీ ఉంది, ఇంకా అదైతే వేసుకొని దోశల్లో అయితే తినేసాము. సో దోశల్లోకి బీరకాయ చట్నీ అండ్ సొరకాయ చట్నీ ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. పల్లి చట్నీ కన్నా కూడా ఇంకా బాగుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కోసం అని చెప్పేసి మామయ్య పాలు తీసుకొని వచ్చేటప్పుడు లస్సీ అయితే తీసుకొని వచ్చారు. సో బాబు కూడా లస్సీ అయితే తాగుతున్నాడు. సో ఇంకా మార్నింగ్ అయితే లేగవటమే జాంకాయ కోయించుకొని తింటున్నాడు అనమాట మామయ్యతో. సో ఇంకా జాంకాయ కావాలి అని అడిగాడంట. ఇంకా జాంకాయ కోయించారు. సో జాంకాయ తింటున్నాడు అండ్ లస్సీ తాగాడు. లస్సీ తాగిన తర్వాత సో ఇంకా లేగవటమే ముందు వాడు అడిగేది ఏంటంటే, మమ్మీ నాకు టీవీ పెట్టు, నాకు బొమ్మలు కావాలి అని అడుగుతాడు. సో ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఒక్క రోజే కదా అని చెప్పేసి ముందైతే బాగా చూసేవాడు. ఊరికి వెళ్తే అలవాటు పోతుందిలే అని అనుకున్నాము. సో ఇంకా ఇంటికి ఎలాగో ఈవినింగ్ వస్తున్నాడు. ఒకవేళ వచ్చి నాకు చూసినా కూడా ఫ్రెష్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత 6 to 7 చూసినాడు. ఒక 1 అవరే ఫోన్లే చూడలేవు. కొంచెం సేపు అయినా మనలాగే చూడాలనుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా అలవాటు అయితే మానిపించాలని ఏం ట్రై చేయట్లేదు. అండ్ నెక్స్ట్ అయితే సండే కదా. సో ఇంటి దగ్గరేగా కొంచెం సేపు నాకు పని అయ్యే వరకైనా ఇలాగ టీవీ పెట్టి ఉంచేస్తాను. సో ఇంకా బొమ్మలు వస్తాయి కదా, బొమ్మలు చూస్తూ ఉండిపోతాడు. ఇంకా మార్నింగ్ పాలతో పాటే చికెన్ కూడా తీసుకొని వచ్చేసారు ఈ రోజు లంచ్ లోకి. సో ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. కడుక్కోవడానికి గిన్నెలు అయితే ఉన్నాయి. పాప ఇంకా లేవలేదు. సో పాప లేవలేదు కాబట్టి త్వరగానే అయిపోతుంది పని. ఇంక ఇల్లు అయితే ఊడ్చేసుకొని తుడిచేసుకున్నాను. సో ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కాబట్టి గిన్నెలు ఒక్కటే ఇంకా ఉన్న పని. సో పెద్దగా టైం అయితే పట్టదు. ఇంకా పాప ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా చేసేసుకోవచ్చులే అనుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి వైట్ రైస్ అండ్ పెద్దవాళ్ళ కోసం అని చెప్పేసి బ్రౌన్ రైస్ అయితే కడిగేసి సపరేట్ గా అయితే పెడుతున్నాను కుక్ చేయడానికి. సో వైట్ రైస్ కడగంగానే అయితే ఆల్రెడీ ఆన్ చేసేసాను. ఎందుకంటే పిల్లలకి ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జాంకాయ తిన్నారు కదా. సో కర్రీ కంప్లీట్ అవుతుంది. కర్రీ ఆల్రెడీ కుక్ చేసేస్తున్నాను. ఇంకో 10 minutes అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. సో రైస్ కుక్ అయిందనుకో ఇంకా పిల్లలకి రైసే పెట్టేద్దాంలే. రైస్ పెడితే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాడు. సో కొంచెం ఎర్లీగా పడుకుంటాడు. ఫుడ్ పెట్టేస్తే ఎప్పుడు లేస్తాడోలే అని చెప్పేసి ముందుగానే ఫుడ్ అయితే పెడుతున్నాను. అండ్ పాలు తోడు పెట్టేసుకున్నాను. ఒకవైపు పాలు తోడు పెట్టేసుకునేలోగా ఈలోగా అయితే పాప లేచింది. ఒకవైపు కర్రీ చూసుకుంటూ గిన్నెలు కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలు అన్ని కూడా కడిగేసుకొని స్టాండ్ లో అయితే వేసేసుకున్నాను. ఇంకా పూర్తిగా గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఇంకా అయిపోయింది అనుకున్న తర్వాత క్లీన్ గా షింక్ అండ్ స్టవ్ రెండు కూడా కడిగేసుకున్నాను. ఇంకా రెండు కూడా కడిగేసుకున్నాక ఇంక ఇప్పుడైతే పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా. సో ఇంకా పని కూడా ఏం లేదనమాట. ఇంకా పాప లేచింది. పాప లేచేటప్పటికి ఈ రోజు డైలీ పాప కోసం రాగి మాల చేస్తాను. అంటే రాగి జావ కాగించుతాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి. ఈ రోజు అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఇంకా పాప బాబు ఇద్దరు తింటారులే రైస్ కుక్ అయ్యేలోగా అని చెప్పేసి మ్యాంగో అయితే కట్ చేశాను. సో ఇంకా మ్యాంగో కట్ చేసి పిల్లలిద్దరికి మ్యాంగో అయితే పెట్టాను. ఇంకా మధ్యాహ్నం బాబుకి రైస్ కుక్ అయితే రైస్ పెట్టేసి పడుకోబెట్టేశాను 12 కల్లా. అండ్ 12:30 ఆ టైంలో మా వారికి లంచ్ పెట్టేటప్పుడు సడన్ గా అయితే నాకు ఫోన్ వచ్చింది. సో ఎవరా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి కొత్త నెంబర్ నుండి కాల్ లిఫ్ట్ చేయగానే మా తమ్ముడు అనమాట. సో హాస్టల్ నుండి కాల్ చేశాడు. ఇంటికి వస్తానన్నాడు అని చెప్పేసి మా వారైతే వెళ్ళి తమ్ముడిని అండ్ మావయ్య వాళ్ళ అబ్బాయి కూడా తమ్ముడితో పాటు జాయిన్ అయ్యాడు. సో ఇద్దరిని అయితే ఇంటికి తీసుకొని వచ్చాడు. వాళ్ళైతే ఇంకా కొంచెం సేపు కూర్చున్న తర్వాత విక్రమ్ లేచి విక్రమ్ అయితే వాళ్ళ మామని చూసి గబగబా వచ్చి చంకెక్కేశాడు. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం సేపు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళబోయేటప్పుడు అనమాట ఇది. సో అప్పుడైతే ఫుడ్ పెట్టేసి పంపించాను. వద్దు నేను తిన్ను అన్నారు, కానీ తినాల్సిందని కొంచెం వేడి పంపించాను. అండ్ తమ్ముడికి అయితే బాగా జలుబు చేసిందంట. అందుకని వేడిగా పాలు అయితే ఇచ్చాను.